ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృప చేత ఈ దినం మిమ్మల్ని అందరినీ దీవించడానికి, ఇలాగున మీ ముందుకు రావడానికి ప్రభువు నాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లించుకుంటూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. స్నేహితులారా, ఎవరైతే ఈరోజు తమ యొక్క హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నారో అట్టి వారికి నేను ప్రభు నామంలో శుభాల్ని, ఆశీస్సుల్ని తెలియజేస్తున్నా. ఒకవేళ హ్యాపీ బర్త్డే జరుపుకున్నటువంటి వారికి ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఈరోజు ఏంటి స్పెషల్గా పాస్టర్ గారు హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారని చెప్పేసి అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నట్లయితే, మా చెల్లి, నా సొంత చెల్లి, నా తర్వాత యాక్చువల్లీ తమ్ముడు, ఆ తమ్ముడు తర్వాత ఒక చెల్లి మాకు. సో ఆ యొక్క చెల్లి కెజియా సుందరమణి. తను వాస్తవానికి ఆకివీడులో ఉంటూ అక్కడ ఆకివీడు దగ్గర ప్రక్కనే చెరుకువాడలో తను ఒక హై స్కూల్లో ఉపాధ్యాయురాలుగా తను పనిచేస్తూ ఉంది. అదే సమయంలో దేవుని యొక్క సేవా పరిచర్లో కూడా వాడబడుతున్నటువంటి మా చెల్లి తనది ఈరోజు హ్యాపీ బర్త్డే. సో అందుచేత ఈరోజు ఈ వాగ్దానం మా చెల్లికి, అదే సమయంలో ఈయన మాటలు వింటున్న మీ అందరూ కూడా నేను మీ కొరకు తెలియజేస్తూ ఉన్నా. సో ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకున్నటువంటి చెల్లి కెజియా సుందరమని, ఐ డోంట్ థింక్ బహుశా ఇప్పుడు తను ఈ కార్యక్రమాన్ని చూడడానికి తన స్కూల్లో ఉంటుంది. అయినప్పటికైనా సరే విష్ ఆర్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ తన స్నేహితులు, తన యొక్క తోటివారు, బంధువర్గంగా మా కుటుంబీకులైనటువంటి వారు ఎవరెవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో వారి ద్వారా నేను చెల్లికి ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమం తరపున నా ప్రత్యేకమైనటువంటి యొక్క దీవెన, ఆశీర్వాదాలు, హ్యాపీ బర్త్డే విషెస్ నేను ఆమెకి తెలియజేసుకుంటున్నాను. తనతో పాటుగా ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ నేను మరొకసారి దీవిస్తూ ఉన్నా. ఈ సోమవారం ఇది జూలై 16వ తారీఖు రావటం వలన తనకి నా హ్యాపీ బర్త్డే నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇంకెవరెవరైతే హ్యాపీ బర్త్డే జరుపుకున్నారో వారందరికీ నా విషయం తెలియజేస్తున్నా. ఐ థింక్ సడన్గా జ్ఞాపకం చేసుకున్నటువంటి మరొక సహోదరి, తను కూడా ఒక చెల్లి వరుసగా నన్ను అన్నయ్య అని ప్రేమతో పిలుచుకున్నటువంటి ఒక సహోదరి ఫ్లోరీ. తనకు కూడా నా ప్రత్యేకమైనటువంటి యొక్క దీవెనలు ప్రభు నామంలో నేను తెలియజేసుకుంటున్నా. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ గురించి నేను మాట్లాడుతున్నా. ఒకవేళ నేను హ్యాపీ బర్త్డే ఎంత మాత్రం డజంట్ మ్యాటర్. ఈరోజు నేను మీకు కూడా నా స్పెషల్ విషెస్ నేను తెలియజేస్తున్నా, నా దీవెనలు తెలియజేస్తున్నా. ఒకవేళ ఈ వారంలో మీరు హ్యాపీ బర్త్డే జరుపుకున్నారో, లేక ఈ జూలై నెలలో మీరు హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్నారు, జూలై 16 మాత్రమే కాదు, ఈ సంవత్సరంలో హ్యాపీ బర్త్డే జరుపుకున్నటువంటి వాళ్ళు అంటే ఈ సంవత్సరం ఎలాగే జరుపుకుంటాం కదా. జూలైకి ముందు జరుపుకొని ఉంటారు, మళ్ళీ వచ్చే జూలైలోగా మీరు ఎలాగో హ్యాపీ బర్త్డే జరుపుకుంటారు. ఈ జూలై నుంచి డిసెంబర్లోగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఉన్న తర్వాత ఇంకా అందరూ వచ్చేసారు, మీరు అందరూ కూడా. సో ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ బర్త్డే అండి మిమ్మల్ని అందరూ. ఎందుకనంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి. మనం మాట్లాడుతున్నామని అంటే మంచి మాట మనం మాట్లాడాలి కదా. సో ఇప్పుడు ఈరోజు నేను మా చెల్లి అని చెప్పేసి నేను ఏదో స్పెషల్గా మా చెల్లి కొరకు చెప్పి, లేకపోతే అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు తెలిసినటువంటి వాళ్ళు అన్నయ్య అని ప్రేమతో పిలుచుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్పలేదు అనుకోండి, ఇంకప్పుడు మళ్ళీ మన వాళ్ళు కొంతమంది బాధపడి ఏమంటారంటే, చూసారా వాళ్ళ చెల్లి పుట్టినరోజు కనుక ఆ రోజున మాత్రమే హ్యాపీ బర్త్డే విషయం చెప్పారు. కొంతమంది అయ్యయ్యో నా బర్త్డే కూడా మంగళవారం నాడు, బుధవారం నాడు వచ్చింటే, లేకపోతే సోమవారం నాడు వచ్చింటే బాగుండి పోను, సోమవారం నాడు వీరి యొక్క ప్రార్థన కూడా నాకు దొరుకుండేది అని చెప్పేసి నేను ఇలా అనుకుంటాను. అందుకే నేను అన్నా అందరినీ దీవిస్తున్నా. మీరందరూ నా సహోదరులు, మీరందరూ నా యొక్క సోదరులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నా, మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఉన్నా. మీ అందరి కొరకు ఒక మంచి వాక్యపు వాగ్దానం ఒకటి ఈరోజు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనం యొక్క చివరి భాగమును, అలానే 31వ వచనంలో ఉన్నటువంటి యొక్క మాటలు కనుక మనం జాగ్రత్త చూసినట్లయితే, ఈ అంత్య దినములలో యెహోవానైన నా మాటను మీరు శ్రద్ధగా వినినట్లయితే, గైకొనినట్లయితే, మీ దేవుడైన యెహోవానగు నేను కనికరము కలిగినటువంటి దేవుడను, మీ చెయ్యి విడువను, నిన్ను నాశనము చేయను, నీ పితరులతో చేసినటువంటి ఒక ప్రమాణమును, నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎంత చక్కని మాట్లాడు బాబు. ఒక్కొక్క మాట మనం చూసినట్లయితే, ఒకటి ఏమంటాడంటే నేను కనికరము కలిగినటువంటి దేవుడను. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి నా దేవుడు ఎవరిని గురించి అయితే ఈ సత్య సువార్తగా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నానో, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, ఆయన ఎంతో కనికరము కలిగినటువంటి దేవుడు.
కనికరము అనేటువంటి ఒక మాటకు వస్తే స్నేహితులారా, మనం చేయలేము, మనం సాధించుకోలేము. మనం డబ్బులు ఇచ్చో లేకపోతే మనం కష్టపడో మనం చెమటూడ్చో మనం సాధించలేము. అలాంటి దానిని దేవుడు తన కనికరము చేత మనం శిక్షార్హులమై ఉంటుండగా మనకు శిక్షణ తీసివేసి మనకు మేలు చేస్తున్నాడు. చూశారు, ఇది దేవుని యొక్క కనికరం అంటే. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మన దేవుడు మన ఎడల, నా ఎడల, మీ ఎడల ఆయన కనికరమనే చూపిస్తాడు కానీ కోపపడే దేవుడు కాడు, ఆయన శపించే దేవుడు కాడు. ఈ మధ్యలోనండి నేను కొన్ని మాటలు వింటూ ఉండంటే, కొంతమంది మరీ దూషణ మాట్లాడు బాబేంగాను, మరీ శాపనార్థాలండి. దేవుడు మీ కొరకు చేయడు, దేవుడిది మీరు సాధించలేరు, ఇది నీ బ్రతుకులో జరగదు. ఇంకా కొంతమంది వెళ్తే పాపిష్టి జనాంగమా, నువ్వు పాపి, నువ్వు నరకానికే పోతావు, ఇలాంటి మాటలని అంటాను. వద్దండి బాబు. ఈరోజు నేను నేర్చుకున్నా, సర్లే మిగతా వాళ్ళు వాళ్ళలాగా చెప్పుకుంటే నాకెందుకులే, కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడిన ప్రకారంగా వాళ్ళు మాట్లాడాలి. కానీ నా మట్టుకు నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, చేతనైనంత మట్టుకు ఒక మంచి మాట మీతో చెప్పాలి, ఒక మంచి వాగ్దానం మీకు ఇవ్వాలి. ఏమండి, బైబిల్లో కూడా నేను మాట్లాడవలసి వస్తా అంటాను, తిట్టినంత వలన ఎవడు బాగుపడ్డాడు బాబు. ఈ రోజున మనం కోప్పడినంత మాత్రం ఎవడు బాగుపడ్డాండి. నేను మొన్న మధ్యలో ఒక మీటింగ్స్కి వెళ్ళాను. ఆ మీటింగ్స్లో కూడా వెళ్ళినప్పుడు నేను ఇదే మాట ఉపయోగించాను. ఒకడు సిగరెట్లు తాగుతున్నటువంటి, నువ్వు సిగరెట్లు తాగుతున్నావు, నువ్వు నరకానికి పోతావని తిట్టామనుకో, నీ బాధ్యత నువ్వు చూసుకొని పోరాదని, నువ్వు సిగరెట్ల గురించి నీకెందుకు, సిగరెట్లు తాగి తెలియనప్పుడు అని చెప్పేసి తిట్టతాడు. అలాగనే ఒక వ్యక్తిని ఒకవేళ నువ్వు తాగొద్దురా బాబు, నీ ఊపిరితిత్తులు పాడైపోతాయి, నువ్వు తాగామంటే నువ్వు త్వరగా చచ్చిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పేసి అన్నావు అనుకో, నీ బాధ్యత నువ్వు చేసుకోలేదు, తాగితే ఉన్న కిక్కేట్టు నీకేం తెలుసు అని అంటాడు అని చెప్పేసి అని కూడా మాట్లాడా. నిజంగానే ఆ మీటింగ్స్ అనంతరం నేను విన్నటువంటి యొక్క రిజల్ట్స్ ఏంటంటే, చాలామంది యొక్క జీవితాలు తాకబడి ఉన్నవి. నేను ఒక్క మాట చెప్పలే, తాగుబోతుల గురించి ఒక మాట చెప్పలే, సిగరెట్లు తాగుతున్నటువంటి వాళ్ళ గురించి ఒక మాట చెప్పలే, దేవుని యొక్క ప్రేమనే నేను పంచుకుంటూ వచ్చాను, దేవుడు చేసిన కార్యాలనే నేను చెప్తూ వచ్చాను. అద్భుతమైన రిజల్ట్స్ అండి ఆ ఊర్లోని. ఈరోజు కూడా నేను చెప్తున్నా స్నేహితులరా, నేను మీకున్నటువంటి ఒక పరిస్థితులను బట్టి ఒక నెగిటివ్ మాట ఏదో మాట్లాడి మిమ్మల్ని తిట్టి దూషించేదానికంటే ఒక మంచి మాట నేను మీతో చెప్తున్నా, ఒక మంచి మాట. అదేంటంటే, దేవుడు కనికరం చూపించే దేవుడు, ఆయన తిట్టే దేవుడు కాడు, కోప్పడే దేవుడు కాడు. వెల్ ఆఫ్ కోర్స్ కనికరాన్ని గురించినటువంటి విషయానికి వస్తే, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ఇల్లస్ట్రేషన్ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతున్నది. ఏంటంటే, ఒక తండ్రి ఉన్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు. ఆ చిన్న కుమారుడు నా రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయమని ఆస్తిని తీసుకొని బయటపోయాడు. ఉన్న ఆస్తిని అంతా తగలెట్టుకున్నాడు, పాడు చేసుకున్నాడు. ఇప్పుడు తినడానికి తిండి లేక, గత్యంతరం లేక, నా తండ్రి దగ్గర చివరికి పనులు కూడా కడుపు నిండా భోజనం దొరుకుతుంది, నేనండి ఇక్కడ పందులు తినే పొట్టు తిందామన్న అది కూడా నాకు ఎవడ పోయట్లేదు, నేను లేచి వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గర కనుక్కొని వాడు బయలుదేరి వస్తున్నాడు. అక్కడ సన్నివేశం మనం అర్థం చేసుకుంటే, వాడు కుమారత్వపు వస్త్రం లేకుండా వస్తున్నాడు. బహుశా పందుల దగ్గర పనిచేస్తున్నాడు కనుక ఏ గోచియో పెట్టుకొని ఉండాలి అంతే, లేకపోతే ఓ చిన్న తువ్వాలాడితే ఏదైనా ఉంటే కనుక మొలకు చుట్టుకున్నట్టుగా చుట్టుకొని ఉండాలి. తువ్వాలు కూడా కాదు, ఒకవేళ దొరికిన ఏ పాడైపోయిందో, ఏ మసిగొడ్డో లేకపోతే పడేసిన గొడ్డో ఏదో ఒక గొడ్డ తీసుకొని ఒకవేళ మొల చుట్టూ కట్టుకున్నాడో ఏమో, మొత్తానికి పందులు మేపేటప్పుడు ఉండేటువంటి ఒక పరిస్థితి అలాగే ఉంటుంది కనుక. సో ఇప్పుడు వాడు వస్తూ ఉండంటే దూరం నుంచి చూచినటువంటి ఒక తండ్రి, ఆ తండ్రిని గురించి నా బైబిల్ గ్రంథం రాయబడిన మాట ఏంటంటే, ఆ తండ్రి కనికరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మెడ మీద పడి వాడిని ముద్దుల మీద ముద్దులు పెట్టేసుకొని వెంటనే పక్కనున్న పిలిచి అంటాడు కదా, రే ప్రశస్తమైన వస్త్రం అంటే కుమారత్వం తెలియజెప్పేటువంటి ఒక వస్త్రం తీసుకొచ్చి వీనికి తొడగండ్రా, కుమారత్వపు అధికారం ఇచ్చేటువంటి ఒక ఉంగరం వీనికి తొడగండ్రా, నాకు వీడికి సమాధానం ఉందని చెప్పేటువంటి ఒక జోడు వీడికి తొడగండ్రా, రండి మనం మంచి సెలబ్రేషన్ పండగ చేసుకుందాం, మంచి విందు చేసుకుందాం అని చెప్పేసి అని ఇది చెప్పినటువంటి మాట. తండ్రి కనికరంతో అంటున్న మాట ఏంటంటే, ఈ నా కుమారుడు, అక్కడ కుమారుడు వాడు అనుకున్నాడు మనసులోని, నేను కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కానని చెప్పేసి వాడు అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడని చెప్పేసి అని అంటాడు. ఇదండి కనికర్రపడ్డం అంటే. వాడు అర్హుడు కాడు, వాడి ఇంట్లోంచి ఆస్తిని తీసుకొని బయటికి పోయాడు, కొడుకు అనిపించుకునే యోగ్యత వాడికి లేదు. కానీ ఇప్పుడు ఈ తండ్రి కనికర్రపడి ఏం చేస్తున్నాడంటే, వాడిని కొడుకు అని పిలిచాడు, తిరిగి మళ్ళీ బ్రతికిన నా కొడుకు అని చెప్పేసి అని అన్నాడు. కొడుకుని చెప్పేటువంటి ప్రశస్త వస్త్రం పెట్టాడు, కొడుకు అధికారం ఇచ్చేటువంటి ఉంగరం పెట్టాడు, వాడితో సమాధాన పడిన మంచి జోడు తొడిగించాడు. ఆ కుమారుని బట్టి ఇప్పుడు పెద్ద విందు అక్కడ చేస్తున్నాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు నా మాటలు వింటున్న మీతో కూడా చెప్తున్నారు, బహుశా మీరు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయారేమో, ఒకవేళ ఏ పరిస్థితులను బట్టి ఒకవేళ దూరంగా మీరు ఉంటూ ఉన్నారేమో, వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారేమో,
దేవుని గురించి ఒకవేళ వేరుగా మీరు మాట్లాడుతూ ఉన్నారేమో, దేవునికి విరోధంగా పాపము కూడా చేస్తూ ఉన్నారేమో కదా. బహుశా ఈ రోజుని నా మాటలు వింటున్నటువంటి వారిలో ఒకరు బహుశా నువ్వు ఏదో తప్పిదం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తివి. ఆయన తన కనికరం చేత దేవుడు ఇంకా నిన్ను కొట్టలే, ఆయన తన కనికరం చేత నీకు శిక్షా విధి అనేటువంటిది కలుగు చేయలే. అలాగని చెప్పేసి అని అలుసుగా తీసుకొని ఇంకా పాపం చేయొద్దు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీ మీద కనికరపడి ఉన్నాడు. ఈరోజు తన కనికరం చేత ఆయన నిన్ను రక్షించడానికి ఆయన తన కవిగిట్లోనికి నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు మీతో చెప్తున్నాను, మీ మీదనే దేవుడు కనికరపడి ఉన్నాడు. మా చెల్లికి కూడా నేను ఈ మాట వాగ్దానం చేస్తున్నాను. మన దేవుడు కనికరపడేటువంటి దేవుడమ్మా. ఆయన నిన్ను కౌగిలించుకొని తన దగ్గరికి ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఈ లోకంలో ఎవరు మనల్ని పట్టుకున్నా విడిచిపెట్టేసినా, ఒకవేళ ఎవరు ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురై ఉన్నా, ఇదినాన్ని ఆ దేవుడు కనికర్రపడి చెప్తున్న మాట ఏంటంటే, రా నేను నిన్ను ఎత్తుకొని నిన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకొని నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి అని ఒక కూతుర్ని దేవుడు పిలిచినట్టుగా, తండ్రి పిలిచినట్టుగా దేవుడి రోజు మా చెల్లిని అలాగనే తన కౌగిట్లోనికి తీసుకుంటూ ఉన్నాడు. అలాగే ఈరోజుని బర్త్డే చేసుకున్నటువంటి బిడ్డలైనటువంటి వారిని అందరినీ ఆయన తన కౌగిట్లోనికి చేర్చుకుంటున్నాడు. ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టను, మీ మీద నా కనికరం నేను చూపిస్తున్నా, మిమ్మల్ని నాశనం చేయను. లోకంలో ఒకవేళ కష్టతరమైనటువంటి పరిస్థితులు మీకు వచ్చి ఉండొచ్చు, ఈ లోకంలో ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకునేటువంటి మీకు బహుశా నిన్నటి వరకు మీకు ఎదురైన సమస్యలు మీకు ఎదురుగా ఉండి ఉన్నాయి. ఈ రోజున బహుశా మీరు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉన్నారు, లేక ఏ ఇతరమైనటువంటి సమస్యలతో మీరు ఉండి ఉన్నారో, ఏ వ్యాధి బలహీనతల చేత మీరు ఉండి ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఒకవేళ మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు. ఈరోజు నేను చెప్తా, మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మీ మీద కనికర పడుతున్నటువంటి తండ్రి, మీకు కలిగిన కష్టం ఆయన ఎరిగినటువంటి దేవుడు. యాక్చువల్లీ ఇక్కడ కాంటెక్స్ట్లో మనం చూసినట్లయితే స్నేహితులారా, ఇశ్రాయేలు ప్రజల గురించి వ్రాయబడుతున్నటువంటి మాట ఇది. ఈ ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండి ఉన్నారు. బహుశా వాళ్ళు అనుకుని ఉన్నట్టు ఇంకా అయిపోయింది మన పని, మన పితరులకు చేసినటువంటి వాగ్దానం ఇంకెక్కడ ఉంది, ఇంకాను మర్చిపోయి ఉంటాడులే ఆ దేవుడు అన్నవాడు ఎవరో కానీ అని చెప్పేసి అయినా బహుశా దేవుడినే మర్చిపోయినారేమో వీళ్ళు, లేకపోతే ఎలాంటి కష్టాల్లో వీరుండి ఉన్నారు, దేవునికి మొరపెట్టి ఉన్నారు. అప్పుడు దేవుడు విడిచిపెట్టలే, దేవుడు దిగువచ్చి అని చెప్తున్న మాట ఏమిటంటే, నేను మీ పితరులతో చేసినటువంటి ఒక వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిర్గమకాండం 2వ అధ్యాయము 23-24 వచనాల దగ్గర వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు అదే అంటాడు, నేను మీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ నిబంధన, ఆ కమిట్మెంట్, ఆ కవనెంట్ అనేటువంటిది అది నేను మీకు జ్ఞాపకం చేసుకుని ఉన్నా, మిమ్మల్ని విడిపిస్తున్నానని చెప్పేసి అని ఆ దేవుడు సెలవిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మాట. సో ఈరోజు నేను మాట్లాడుతున్న మాటలో మొదటి విషయంగా నేను మీతో పంచుకున్నటువంటిది ఏమిటంటే, మన మీద ఆయన కనికరపడే దేవుడు. అఫ్కోర్స్ ఇక్కడ ఈ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనం దగ్గర 31వ వచనం దగ్గర, మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడలా, మీరు నా మాటలన్నిటిని మీరు పాటించిన ఎడలా. ఈరోజు నేను ప్రశ్న అడుగుతానండి, ఏమండి ఎవరున్నారు చెప్పండి, అంత తూచా తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని పాటించగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఏమో ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు నేను ఉన్నానండి ఒకవేళ మీరు అంటున్నారేమో, కానీ నేను మాత్రం చెప్తానండి, నేను అంత కాదు, నా దగ్గర అంత సీన్ లేదు. చాలా విషయాల్లో నేను పొరపాటు పడ్డవాడిని. మళ్ళీ నేనేం తక్కువ అనుకున్నారా, రెవరెండ్ డాక్టర్ ఉంది నాకు ఏకంగాను. అంతేకాదు, నేను జియోజాల రేడియో పరిచయం తరపున బిషప్ అనేటువంటి హోదా కూడా నాకు ఉంది. సో బిషప్, రెవరెండ్, డాక్టర్, ఇంకేమైనా టైటిల్స్ గవర్నమెంట్ వాళ్ళు చెయ్యి, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎలాంటివి కూడా బోల్డని పెట్టుకుంటే ఆయన కూడా తోకలు బోల్డని పెట్టవచ్చు. ఇవన్నీ ఉన్నా ఈరోజు నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్న మాట ఏమంటానంటే, నేను అంత తూచా తప్పకుండా బైబిల్ అంతటినీ పాటించినటువంటి వాడిని కాను. ఎక్కడో చోట నేను పొరపాటు చేశాను. ఒకవేళ భయంకరమైన పాపం అని మనం పరిగణించుకుని ఒక వ్యభిచారమో లేకపోతే ఒక తాగుడో లేకపోతే ఇంకోటో ఇలాంటివి చేయకపోయినా, ఏమండి ఒక వ్యక్తి మీద నేను అసూయ పెట్టుకుంటే అది పాపం కాదా? ఒక వ్యక్తిని గురించి నేను చెడ్డతలం తెచ్చుకుంటే అది పాపము కాదా? ఒక వ్యక్తిని గురించి నేను ఒక చెడ్డ సమాచారం చెప్తే అది పాపము కాదా? ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నట్టే చూసి ఓర్చుకోలేక దేవుడండి నాకు ఏ న్యాయం చేశాడు, ఎంతకాలం నమ్మకంగా నేను దేవుడి సేవ చేస్తున్నట్టే నన్ను కనీసం అసలు ఎప్పుడు పట్టించుకోలేదు, ఒక్కటి కూడా నాకు ఏ మేలు చేయలేదని చెప్పేసి నేను అన్నాను అనుకోండి, మరి అది కూడా దేవునికి విరుద్ధంగా నేను మాట్లాడినటువంటి పాపమే కదా. సో ఈరోజు నేను ఐఎమ్ నాట్ దట్ ఫెయిత్ఫుల్, నేను అంత నమ్మకం ఉన్నవాడిని కాను. మరి అలాంటప్పుడు ఇప్పుడు దేవుడు ఎలాగున్న నా మీద కనకరపడతాడనంటే, ఒకసారి మళ్ళీ స్టోరీ అని జ్ఞాపకం చేసుకుందాం. ఆ తప్పిన కుమారుడైనటువంటి వాడు ఇంటికాడు ఉన్నాడా? ఆ తప్పిన కుమారుడైనటువంటి తండ్రి మాట విన్నాడా? ఆడు తండ్రి మాట వినకుండా, తండ్రి చెప్తున్నా వినకుండా, ఒరే నాయన వద్దురా, నీ ఆస్తిని తీసుకొని బయటకు వెళ్తే నువ్వు పాడవుతారా అని ఎంత నచ్చ చెప్పినా, చర్య నా ఆస్తి నాకు ఇచ్చేయని చెప్పేసి పేచి పెట్టి వాళ్ళ నాన్న గుడ్డల మీద గుద్దినట్టు గుద్ది, గుడ్డల మీద తన్నినట్టు తన్ని, తన ఆస్తిని తను తీసుకొని బయటికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసుకొని పాడు చేసుకొని ఉన్నదంతా ఓడగొట్టుకొని
ఏమీ లేకుండా చేసుకొని అప్పుడు తిరిగి వస్తే ఈ తండ్రి ఏం చేస్తున్నాడు, వాడి మీద కనికరపడి ఉన్నాడు. అలానే ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడి మీద కనికరపడలేదా? కనికరపడినటువంటి వాడు కనికరం కాదు, ప్రేమ కూడా ఉండింది వాడి మీద. కానీ ఇప్పుడు బయట నుంచి వచ్చాడు, ఇటు తప్పిపోయి వచ్చాడు కనుక వాడి మీద కనికరపడి వాడిని నాశనం చేయకుండా, ఇంట్లోకి రానివ్వకుండా, బయటికి గెంటేయకుండా ఎదురుగా వెళ్ళి ప్రేమ కలిగి వాడిని కౌగిలించుకొని వాడిని ముద్దు పెట్టుకొని వాడికి ప్రశస్త వస్త్రం తొడిగినట్లుగా వ్రాయబడుతున్నటువంటి ఒక మాట. సో ఈరోజు నేనంట కేవలం క్రైస్తవ బిడ్డలుగా ఉండి నమ్మకంగా ఉండి బాగా ప్రార్థన చేసుకుంటూ భక్తి విశ్వాసాలతో ఉన్నటువంటి వారిని మాత్రమే కాదండి, ఈ రోజున బహుశా ఈయన మాటలు వింటున్నటువంటి ఒకరు మీరు దేవునికి దూరంగా ఉండి ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు, దైవ సేవకునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు, దేవునికి మీరు దూరంగా ఉండి జీవిస్తున్నారు. అయినా పర్వాలే, ఈరోజు నా సువార్త ఏంటంటే, నేను పాటించే సువార్త ఏంటంటే, ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు గాడ్, దేవుని దగ్గరికి మరలి రండి. ఈరోజు నా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చామనేటువంటి ఒక భావనతో రండి. ప్రభు ఎక్కడ ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు కనుక ప్రభు దగ్గరికి వచ్చాననే భావనతో మనసులో ఒక చిన్న ప్రార్థనగా అలా చేసుకోండి చాలు. ఆయన వెంటనే మన మీద కనికరపడుతున్నాడు. కనికరపడి ఏమైనా వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం, ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్నటువంటి మా చెల్లి కొరకు నేను ఇస్తూ ఉన్నా. అలాగనే ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న మిగిలినటువంటి సహోదరులే కానీ సహోదరులే కానీ చిన్న బిడ్డలే కానీ ఎవరైతే ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకున్నారో వారికి అన్న మాటలు వింటున్నా మీ అందరికీనండి. నిజాన్ని చెప్పాలంటేనో ఒక హ్యాపీ బర్త్డే జరుపుకునే వాళ్ళకి మాత్రమే కదండి, ఈరోజున ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీ అందరికీ ఒక వాగ్దానంగా నేను చెప్తున్న మాట ఏమన్నాడంటే, 4వ అధ్యాయం 31వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక ఆయన మీ చెయ్యి వీడువాడు, ఆయన మీ చేతిని పట్టుకొని ఉన్నాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు ఇదండి నా వాగ్దానం, ఆయన మీ చేతిని పట్టుకొని ఉన్నాడు. బహుశా ఈరోజుని మా చెల్లి విషయంలో కూడా ఒక మాటగా నేను చెప్పాల్సి వస్తే, తనను ప్రేమించే భర్త ఎంతో మంచి వ్యక్తి, మంచి హ్యాబిట్స్ కలిగినటువంటి వ్యక్తి, ఏ విధమైనటువంటి చెడు వ్యసనాలు లేకుండా, ఏ విధమైనటువంటి చెడ్డ విషయాలు లేకుండా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరేమో ఏం జరిగిందో తను కలిగినటువంటి ఒక బలహీనతలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళి ఉన్నారు, ప్రభు కౌగిట్లోనికి వెళ్ళి ఉన్నారు. ఆయన మా చెల్లిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత చెల్లి తన కలిగినటువంటి 2 బిడ్డలను చూసుకుంటూ, కుమార్తెని కుమారుడిని కూడా వాళ్ళిద్దరిని చక్కగా చూసుకుంటూ ఉన్నతమైన చదువులు చదివించింది. ఈరోజు తన యొక్క కుమార్తె పిహెచ్డి చేసింది, అగ్రికల్చర్లో పిహెచ్డి చేసినటువంటి ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎంఎస్సి అగ్రికల్చర్ చేసింది, పిహెచ్డి. బహుశా మా యొక్క ఆంధ్ర రాష్ట్రానికి చూసుకున్నట్లయితే తను ఒక్కతేనేమో ఇప్పుడు ఈరోజు అగ్రికల్చరల్ పిహెచ్డి అంతవరకు చదువుకున్నటువంటి కుమార్తెగా దేవుడు ఆశీర్వదించినటువంటి దీవెన. అలాగనే తన యొక్క కుమారుడు విషయంలో కూడా ఎంటెక్ వరకు చేస్తున్నాడు, మంచి ఉన్నతమైనటువంటి విద్యను చేస్తున్నాడు. ఈ మధ్య కొంతకాలం క్రితం గవర్నమెంట్ పరంగా కూడా తను ఒక మంచి ఉద్యోగంలోనికి తను చేర్చబడినటువంటిది, ఒక మంచి ఉద్యోగంలోనికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చినటువంటిది. ఎందుకు అని అంటే, ఈరోజు నేను ఈ మాట అంట, దేవుడు ఆమెని చెయ్యి విడిచిపెట్టలేదు. నమ్మకమైన భర్త, ప్రేమ కలిగినటువంటి ఒక భర్త, ఒక మంచి వ్యక్తిగా ఉండినటువంటి ఒక భర్త, మంచి కుటుంబ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చినటువంటి ఒక భర్త. కానీ దేవుని చిత్తమైనప్పుడు, దేవుని యొక్క ఏర్పాటు అయినప్పుడు ఈ లోకాన్ని కానీ, భార్యను కానీ, బిడ్డలను కానీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా సరే ముందు వెనకలు అంతే తప్ప మనకి మనం చెప్పలేము ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం. సో ఆమె యొక్క భర్త ఆమెను చేయి విడిచిపెట్టి ఆయన కూడా జీవితకాలం అంతా ఉండవలసినటువంటి ఆయనే లేకుండా వెళ్ళినప్పటికీ ఆ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను కనికరపడుతున్నా, నేను కనికరం కలిగిన దేవుడను, నేను మీ చెయ్యి విడిచిపెట్టలేదు. నేను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు సర్వసాధారణంగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అదేంటంటే ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం దగ్గర ఉన్నటువంటి ఒక మాటల్లో మనం చూసినట్లయితే, అక్కడ దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఏమన్నటువంటిదంటే, నీ దేవుడైన యెహోవా నాకు నువ్వు వెళ్ళు ప్రతి చోట నేను నీకు తోడయుండి నిన్ను విడిచిపెట్టగా నేను నిన్ను కాపాడుచు మరలా తిరిగి దేశాన్ని తీసుకొని వచ్చేటంత వరకు నిన్ను 2ంతలుగా ఆశీర్వదించి ఈ దేశానికి నేను తిరిగి తీసుకొని వచ్చేటంత వరకు నిన్ను విడిచిపెట్టను, నేను చెప్పిన మాట నెరవేరేటంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఎంత అమూల్యమైనటువంటి ఒక వాగ్దానమో మేము తలంచుకుంటాం. అదే మాకు ధైర్యాన్ని ఇస్తుంది. నేను గడిచిన పర్యాయం వెళ్ళినప్పుడు ఆ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఒక విమానం ఒకరోజు మేము రావాల్సినటువంటిది కువైట్ వరకు వచ్చిన తర్వాత విమానం క్యాన్సిల్ అయిందన్నారు. మాకు ఏం చేయాలో తోచలేదు. నిజంగా చెప్పాలంటే
ఇంచేతనంటే అప్పటికే పొద్దుటనగా దిగిపోయి కువైట్లో దిగి మరలా ఈ కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకుందామని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అప్పటికే వాళ్ళకి తెలిసినట్టుంది. వారు అరిసి సొమసిల్లిపోయారు. ఇంకా అక్కడ కింద కూర్చుండిపోయారు వాళ్ళందరూ. కొన్ని వందల మంది మన తెలుగు ప్రజలైనటువంటి వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, ప్లస్ కొన్ని వందల మంది ఇక్కడి నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్కి ఇంకొక చోటుకి వెళ్ళాలనుకొని బయలుదేరవలసినటువంటి వాళ్ళందరూ అక్కడ ఉండి ఎంతో గోల్ చేస్తూ వచ్చినారు. మన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున నేను తీసుకుని వెళ్ళినటువంటి 40 మంది బృందం మేము సాయంకాలం దిగాము. ఆ సాయంకాలం మళ్ళీ మేము ఫ్లైట్ ఎక్కాలి. ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో కొంత నేను కలవరపడి ఉన్నాను. కానీ ఆ తర్వాత దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, ఎవరి సంగతి ఏమో నాకు తెలియదు కానండి, మా 40 మందిని ఒక చోట లోపలే ఉండినటువంటి ఒక హోటల్కి అన్నట్టుగా తీసుకుని వెళ్ళారు. అది ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక హోటల్ అది. సో అక్కడికి వెళ్ళేసరికి మేము మామూలుగా ప్రతి చోట నేను వెళ్ళినప్పుడు 20 రూములు మాకు ఇవ్వాలి ఆ హోటల్ వాళ్ళు, 20 గదులు. వాటిని వీళ్ళకి పంచి పెడుతూ ఉంటాను. ఆయన ఇద్దరిద్దరు చొప్పున ఎదుగో మీరు అందరూ కూడా తీసుకోవడానికి అనేటువంటి గదులు ఇవ్వరు అని చెప్పేసి అని వాళ్ళకి ఇస్తూ ఉంటా. ఇక్కడ మాకు ఆ లిస్ట్ అయితే లేదు, కానీ మా వాళ్ళకి అలవాటు అయిపోయారు కనుక 20 గదుల యొక్క తాళాలు నేను తీసుకున్నా. మా వాళ్ళని పిలిచాను, అయినా ఎవరికి వాళ్ళు ఇద్దరిద్దరు చొప్పున ఉండేటువంటి వారు ఇదిగోండి ఇది తీసుకొని వెళ్ళండి, ఒక అర్ధ గంటలో మళ్ళీ కిందకి రండి, సాయంకాలం డిన్నర్ ఉంటుంది మనకి, రాత్రి డిన్నర్ అనేటువంటిది, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది, రేపు మధ్యాహ్నం భోజనం ఉంటుంది కనుక వెళ్ళండి అని చెప్పేసి అని రూమ్ తాళాలు ఇస్తే ఎంత కంఫర్టబుల్గా అక్కడ రూమ్లో మేము వండి ఉన్నాం. ఆ మరుసటి రోజు ఉదయం మంచి భోజనం, ఆ మరుసటి రోజు మధ్యాహ్నం మంచి భోజనం, ఆ మరుసటి రోజు సాయంకాలం మరలా మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఈలోగా మాకు ఇచ్చిన ఫోన్ కాల్ బట్టి తొందరగా హోటల్ గది ఖాళీ చేయొద్దన్నారు. నేను అప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా క్లారిటీగా చెప్పాడు. అందులోకి ఒక ఆయన ఇండియన్ ఆయనే నాతో మాట్లాడి ఉన్నాడు. అప్పుడు ఆయన నన్ను క్షమించమని అడుగుతుంటే నన్ను, బాబు మేము క్రిస్టియన్స్, మేము నీ మీద కేకలేయట్లేదు, సో ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంటుంది, ఏం చేద్దాంలే, డజంట్ మ్యాటర్ అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన వెంటనే సంతోషించాడు. అయ్యా నేను ఇండియన్ని, నేను ఒక క్రైస్తవ స్కూల్లో చదువుకునేటువంటి వాడిని, అందుకని మీరు ఇంత ప్రేమగా మీరు మాట్లాడుతున్నారని. అప్పుడు నేను చెప్పాను, మా దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టలే, కంఫర్టబుల్గా ఉన్నాం, మేము మంచి గదుల్లో ఉన్నాము, మంచి భోజనం పెట్టారు. కాకపోతే ఏంటంటే మా ప్రోగ్రామ్స్ ఒక రోజు మాకు మిస్ అయిపోయామనేటువంటి రీతిగా తప్పితే మిగిలిన విషయాల్లో మేము ఏమనుకుంటున్నాం అక్కడ కలవరపడడం లేదన్న. ఇలా నేను చెప్తాను స్నేహితులారా, దేవుడు నిన్నెప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టాడు. మా చెల్లి, నేను మీతో మాట్లాడుతున్నాను, దేవుడు ఎప్పుడు నీ చెయ్యి విడిచిపెట్టలేదు. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. మనమైనా చెయ్యి విడిచిపెట్టి మనం బయట తిరుగుతూ ఉంటామేమో కానీ ఈరోజు చెప్తున్నా, ఆ దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టలేదు. ఆయన నీ చేతిని పట్టుకుని ఉన్నాడు. దేవుడు నీ చేతిని పట్టుకుని ఉన్నాడు. ఆ దేవుడే నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి దీవించి నీ అక్కర్లన్నీ కూడా తీర్చగలిగింది. ఎక్కడ ఒక మాట చెప్పినా నేను అంటాను స్నేహితులారా, అడుక్కోవద్దు. దేవుని దగ్గర, దేవుడా నా చెయ్యి పట్టుకో, దేవుడా నాకు పలానా మేలు చెయ్యి, దేవుడా నాకు పలానా ఏదైనా ఇయ్యి, దేవుడా నాకు డబ్బులు ఇయ్యి, దేవుడా అయ్యో ఇంత కష్టం వచ్చింది, విమానం క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, ఏడవద్దు, సనగొద్దు, గొనగొద్దు. వీలైనంత మటుకు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు అనే సత్యం తెలుసుకొని దేవునికి స్తుతులే చెల్లించండి. మరలా చెప్తున్నాను వినండి, నీ దేవుడు నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు. బహుశా నీ భర్త నిన్ను విడిచిపెట్టేసి ఉండొచ్చు, నీ భర్త నీకు దూరం అయిపోయి ఉండొచ్చు, బహుశా దినాన్ని నీ భర్త నిన్ను పట్టించుకోవడం లేదేమో, బహుశా నీ భార్య నిన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదేమో, ఒకవేళ దినాన్ని నీ పిల్లలు నిన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదేమో. ఈరోజు నీ జీవితంలో బహుశా ఎలాంటి కష్టాలు నువ్వు ఎదుర్కొంటూ ఉండి ఉన్నావు. అందరూ నన్ను విడిచిపెట్టేశారు పాస్టర్ గారు, ఎవ్వరూ నాకంటూ లేరు పాస్టర్ గారు, అందరూ నా వాళ్ళే, నేను ఎవరిని ప్రేమించానో వాళ్ళే నన్ను విడిచిపెట్టేసి నాకు అన్యాయం చేశారు పాస్టర్ గారు, ఏంటి నా బ్రతుకు అని నువ్వు నలిగిపోవద్దు. ఈరోజు నేను మీతోనే చెప్తున్నాను బ్రదర్, ఈరోజు మీతో పంచుకుంటున్నట్టు అమ్మా సిస్టర్ గారు, ఈరోజు మీతో పంచుకుంటుంది, ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకున్న చెల్లి, ఈరోజు మీతో చెప్తున్నటువంటి ఒక మాటలు ఇవి. అదేంటంటే, దేవుడు నీ మీద కనికరపడి ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను నాశనానికి అప్పగించడం. ఆయన నీ కొరకు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నీ కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కీప్ థ్యాంకింగ్ ద లార్డ్. దేవునికి వందనాలు, కృతజ్ఞతలను చెల్లించుకుంటూ ఉండండి. ఆ దేవునికి చెల్లించినటువంటి ఒక కృతజ్ఞతలను బట్టి ఆ దేవుడు మీ కొరకు చేస్తున్న అద్భుతాలని మీ సొంతం చేసుకోండి. ఈరోజు తన హ్యాపీ బర్త్డే జరుపుకున్న మా చెల్లి కొరకు, అలాగే హ్యాపీ బర్త్డే జరుపుకున్న మిగిలినటువంటి ఒక సోదర సోదరిమలైనటువంటి వారందరి కొరకు, మీ అందరి కొరకు ఈ వాగ్దానంతో నేను మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని దీవించాలని కోరుతూ ఉన్నా. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఎంత మంచి దేవుడవనైనా, నీవెంత మంచి వాగ్దానాలు చేసిన దేవుడవనైనా, ఈరోజు ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అయ్యే టైంలో ఎవరెవరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు. నానా విడువబడిన స్థితిలో ఉండి ఉన్నారేమో, కష్టముల్లో ఉండి ఉన్నారేమో, కన్నీటితో ఉండి ఉన్నారేమో,
సమస్యల చేత నలిగిపోతున్నట్లుగా ఉండి ఉన్నారేమో. ఒకరైతేనైనా వయసులో పెద్దవారు అయ్యండి నైనా, ఇదిగో బిడ్డలు మమ్మల్ని పట్టించుకుంటలేదు, మా కోడలు మమ్మల్ని పట్టించుకుంటలేదు, లేక మా యొక్క కుటుంబీకులైనటువంటి వారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఎలా నలిగిపోతున్నారో అది నీకు తెలుసు. మోరోవర్ ఈరోజు తమ బర్త్డే జరుపుకున్నటువంటి మా చెల్లి కొరకు, అలాగనే మిగిలినటువంటి యొక్క సోదరీమణుల కొరకు, నేను వారి కొరకు నీ స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈరోజు వారి హ్యాపీ బర్త్డే జరుపుకున్న నీ బిడ్డలను నేను దీవిస్తున్నా, నీ మాటతో వారిని దీవిస్తున్నాను నాయన. నీ కనికరం వారి మీద చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మేమేదో మంచి వాళ్ళం కనుక మమ్మల్ని చేపట్టుకోండి నేను అడగట్లే నాయన. మేమేదో నీ కొరకు నమ్మకంగా ఉన్నాం కనుక మా చేపట్టి మమ్మల్ని దీవించండి నేను అడగట్లే. కానీ దినాన్ని నాయన నీ కనికరం పొందుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు అర్హులైనా. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తిని నువ్వు కనికరపడి తిరిగి అతడు చేర్చుకున్నటువంటి విషయాన్ని చెప్పారే. అలాంటప్పుడు నైనా వీరు అంతకంటే ఇంకా నయమేనైనా, ఇదిగో నీ దగ్గరే ఉన్నారు, ఇంట్లోనే ఉండి ఉన్నారు. కాకపోతే కుటుంబంలో కలిగిన సమస్యలు, నేను వారికి ఎదురైనటువంటి పరిస్థితులు, ఏదో చిన్న విషయంలో ఒకవేళ నీకు దూరంగా ఉండినటువంటి విషయాలు, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు కనికరం చూపించే దేవుడోనైనా, అందరి ఏడలా నువ్వు కనికరం చూపిస్తున్నావు. ఇది నాని హ్యాపీ బర్త్డే జరుపుకున్న మా చెన్నైలే కాదు నైనా, ఇంకా ఎవరెవరైతే మా ప్రభు ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరి మీద నువ్వు కనికరం చూపించి వారి చెయ్యి నువ్వు పట్టుకున్నందుకు నీకు వందనాలు. నీవు పట్టుకున్నావు నాయన, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కావు. నీ చెయ్యి విడువను అని సెలవిచ్చిన దేవుడవు నాయన. మీరు పట్టుకున్నంత చేత అది మాకు చాలు డాడీ, అది మాకు చాలు నాయన. మీరు మా చెయ్యి పట్టుకున్నారు. మా జీవిత కాలం అంతా కూడా మీరే మమ్మల్ని నడిపించే దేవుడు. మా జీవిత కాలం అంతా కూడా నీవు చేయి పట్టి మమ్మల్ని నడిపించే దేవుడు, మంచి భవిష్యత్తులోనికి నడిపించే దేవుడు. మా చెల్లి విషయంలో తన బిడ్డలిద్దరినీ నువ్వు దీవించిన విధానం కొరకు నీకు వందనాలు. తన కుమార్తెకి ఇచ్చిన ఉన్నతమైన విద్య, తన కుమార్తెకి ఇచ్చినటువంటి భర్త కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. తన కుమారునికి ఇచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ కొరకు నీకు వందనాలు. మా చెల్లి యొక్క కుమారుని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఒక మంచి జీవితం ఆ కుమారునికి ఇస్తున్నందుకు కూడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. యేసు శక్తి గల నామములో ఈ నిదేన బిడ్డలు నీ చేతిలో పెడుతున్నాం నాయన, నీ అర్ర చేతిలో పెడుతున్నాం తండ్రి. తండ్రి కనికరించండి, కృప చూపించండి నాయన. వీరి మీద నీ ఆశీర్వాదములను మేము పలుకుతూ ఉన్నాం నాయన. ఈ దినాన్ని ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. వారి చెయ్యి మీరు పట్టుకున్నందుకు నీ స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును ఆయన మీ చేయి పట్టుకున్న ప్రకారంగా సకల దీవెనలతో మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వెల్, మరొకసారి హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నా. మా యొక్క చెల్లితో పాటు ఎవరెవరైతే ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకున్నారో వారందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ వాగ్దానం చొప్పున ఆయన మీ చేయి పట్టుకున్నాడు కనుక హ్యాపీగా ఉండండి. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ మీరు నాతో ఏదైనా సంప్రదించాలనుకున్నట్లయితే మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 53340, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ ఎవరైనా మా చెల్లికి ఫోన్ చేసి కనుక మీరు ఒకవేళ విషెస్ తెలియజెప్పాలని కోరితే సాయంకాలం డ్యూటీ నుంచి అనగా స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీరు మాట్లాడడానికి తన యొక్క ఫోన్ నెంబర్ 08816253471, 08816253471. మనం వచ్చే వారం ఈ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.